కానీ ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి విఘ్నేశ్వర సంబంధమైన పూజ అయితే ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం ఆ సంకట విమోచ గణపతిగా ఆయన్ని ఆరాధన చేస్తాం. సంకటమోచ గణపతి అని చెప్పి సంకటములు నివారించేటటువంటి గణపతిగా పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో మీరు పరిశీలనం చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది. శుక్లపక్షంలో అష్టమి గోపాష్టమి, అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి. అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు తిథులలోనూ కూడా గోవుకి పూజ చేయించారు. ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం లేనే లేదు. సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడుంటుంది అంటే అగ్ని ఆరాధన మీద ఉంటుంది.